హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయినటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామత మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలికి అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే, పత్రి సార్ రాసినటువంటి వాక్షేత్రం గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. అయితే ఓపెన్ ప్లేస్ అండి. నేను ఇంట్లో నుంచి ఇంటి బయట వచ్చి గుమ్మం బయట వచ్చి కూర్చున్నాను. ఇట్లా ఉంటుంది ఇంటి దగ్గర అంతా, ముందంతా ఓపెన్ ప్లేసు, చెట్లు అవంతా చూడండి, గవర్నమెంట్ ముళ్ళ చెట్లు అంతా ఉంటాయి. అయితే బాగా వేడి 46 డిగ్రీస్ కాసింది ఈరోజు ఎండ. ఇప్పుడు కూడా 30 డిగ్రీస్ టెంపరేచర్, అయితే 30 డిగ్రీ ఉంది. ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటే వేడి ఫ్యాన్ వేసినామంటే సౌండ్ వస్తుంది, వీడియోలో బాగా సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ అవుతుంది, సరిగా మాట్లాడేది క్లియర్ ఉండదు, క్లారిటీ ఉండదు. అందుకని ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5:40 అయింది టైం. అందుకే ఇంటి బయట వేసి కూర్చున్నాను. ఇలా కూర్చొనేసి ఇంకా స్వాధ్యాయ యోగ చేద్దామని చెప్పేసి, మరి లేట్ చేయకుండా పత్రి సార్ ఏం చెప్పారో చూద్దాం మాస్టర్స్. మొట్టమొదటి ఒప్పందం చాలా ముఖ్యమైనది. అంటే మొట్టమొదట ఒప్పందం చాలా ముఖ్యమైనది, మరి ఆచరణలో కష్టసాధ్యమైంది కూడా. ఆచరణలో అంటే చూడడానికి కొన్ని చాలా చిన్నగానే ఉంటాయి, అసలు ఇంతేనా అనిపిస్తుంది. అవి ఆచరణకు వచ్చేసరికి తెలుస్తుంది దాని కష్టం ఏంటనేది. అయితే చాలా కష్టమైంది కూడా అంటున్నారు సారు. ఈ ఒప్పందం ఎంత ముఖ్యమైందంటే మొట్టమొదటి ఒప్పందంతోనే మీరు భగవంతునికి సమానంగా రూపాంతరం చెందగలరు. మొట్టమొదటి ఒప్పందం, మీరు భగవంతునితో సమానంగా రూపాంతరం చెందగలరు అంటున్నారు సారు. దానినే నేను భూమిపైనే స్వర్గం అంటున్నారు సార్ పత్రి సారు. దాన్నే సార్ భూమిపైనే స్వర్గము అంటారంట. మొదటి ఒప్పందం, మీ వాక్కు దోషరహితంగా. అంటే ఫస్ట్ మనకు ఉండవలసింది ఏంటంటే, మన వాక్కు దోషరహితంగా ఉండాలి, పాపరహితంగా ఉండాలి. ఇది చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ ఇది చాలా శక్తివంతమైంది. అంటే ఇది వినడానికి చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ ఇది చాలా శక్తివంతమైనది అంటున్నారు. మీ వాక్కు ఎందుకు మీ మాటే శక్తి. మీ వాక్కు ఎందుకు అనుకుంటున్నారు? మీ మాటే ఒక శక్తి. ఆ శక్తిని మీకు స్పష్టంగా చెప్పాలంటే దేవుడి నుంచి నేరుగా పొందుదాం. కనుకే వాక్కు బైబిల్కి విశ్వవ్యాప్తం గురించి చెప్తూ జాన్ యొక్క శుభవార్త ప్రారంభంలో శబ్దమే ఉంది. అంటే సృష్టి ప్రారంభంలో ఏముంది? సృష్టి ప్రారంభంలో ఉన్నది శబ్దం మాత్రమే. మరి ఆ శబ్దం భగవంతుడి దగ్గర ఉంది. ఆ శబ్దం ఎక్కడుంది? భగవంతుడి దగ్గర ఉంది. మరి ఆ భగవంతుడు ఎవరు? మనమే. ఆ శబ్దమే భగవంతుడు అన్నారు. మీ వాక్కు ద్వారా మీ సృజనాత్మక శక్తిని మీరు వ్యక్తపరుస్తారు. అంటే ఆ సృజనాత్మక శక్తి ద్వారానే మీ వాక్కును మీరు అంటే అంతే కదండి. మనం ఏమన్నా చెప్పాలనుకుంటే ఎలా తెలుస్తుంది పక్కన వాళ్ళకి? మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఆ చెప్పాలనుకున్న ఆ భావనని మాటల ద్వారా వ్యక్తపరుస్తాం కదా. మాటలతో వ్యక్తపరచకపోతే ఎట్లా తెలుస్తుంది? మనం మాటలతో వ్యక్తపరిస్తేనే పక్కన వాళ్ళకి తెలుస్తుంది. అంటూ కూడా ఉంటారు కదా, ఒక
ఒక ఒక సామెతలాగా మనసులో మాట మనసులోనే ఉంటే మాకెట్ట తెలుస్తుందని, నోరు విప్పితేనే కదా ఏదైనా తెలుస్తుంది, నీ మనసులో ఉండేది నాకేం తెలుసు అని అంటూ ఉంటారు కదా. ఎవరైనా మాటల సందర్భంలో అంటూ ఉంటారు కదా. అట్లా ప్రతిదీ వాక్కు ద్వారానే శబ్ద రూపం. భాష ఏదైనా ప్రతిదీ వాక్కు ద్వారానే, భాష ఏదైనా అభిప్రాయాలు మాట ద్వారానే, భాష ఏదైనప్పటికీ అభిప్రాయాలు మాట ద్వారానే వెలువడుతాయి. ఏ కళ కన్నా ఏ అనుభూతి పొందినా వాస్తవంగా మీరేదైనా అన్నీ మాట ద్వారానే స్పష్టపరుస్తారు. అంటే ఒక మాట కావచ్చు, లేకపోతే మనం ఏదైనా చూసినప్పటికీ, లేదా విన్నప్పటికీ, లేదా కళ కన్నప్పటికీ దాన్ని మనం చెప్పాలంటే, దాన్ని మనం వ్యక్తపరచాలంటే ఈ మాట ద్వారానే కదా మరి వ్యక్తపరచగలుగుతాం మనం, లేకపోతే వ్యక్తపరచలేం కదా. అదే పత్రి సార్ చెప్తున్నారు ఇక్కడ. వాక్కు ఓ శబ్దమో లేదా ఓ సంజ్ఞ మాత్రము కాదు. వాక్కు ఓ శక్తి. మీరు వ్యక్తపరచాల్సిన శక్తి. మరి ఇతరులకు తెలియజేసే ఆలోచించి ఆ పైన జీవితంలోని సంఘటనలను సృష్టిస్తుంటాయి. మనము చెప్పాలనుకున్నది ఏదైనా ఆ సంఘటనలు మనం వ్యక్తపరిచే మాట ద్వారానే ప్రభావితం అవుతూ ఉంటాయి అని. మీరు మాత్రమే మాట్లాడగలరు అంటే ఒక మనిషి మాత్రమే ఈ భూమి మీద, ఒక మానవుడికి మాత్రమే మాట ద్వారా వ్యక్తపరిచే ఆ అవకాశము, ఆ అదృష్టము ఉంది. మరి ఏ జీవన మాట్లాడగలదా అండి? ఏ జీవన మనలాగా మాట్లాడగలదా? మాట్లాడే ఇది ఉందా వాళ్ళకి? లేదు కదా, మాట్లాడలేవు కదా. ఎన్నో జీవరాశులు ఉన్నాయి భూమి మీద, ఎన్నో మూగజీవులు ఉన్నాయి. అంటే ఏమంటాం? మూగజీవులు, మాటకి మూగజీవులు అంటాం. అంటే వాటికి మాట లేదు, వాక్కు లేదు మనలాగా చెప్పడానికి, నోరు తెరిచి మాట్లాడడానికి. ఒకవేళ లోపల పాపం వాటికి ఎన్నైనా ఉండొచ్చు కాక ఎట్లా వ్యక్తపరుస్తాయి? వ్యక్తపరచలేవు కదా. కేవలం ఆ అదృష్టం, అవకాశం ఒక మానవుడికి మాత్రమే దక్కింది. కేవలం మానవుడికి మాత్రమే దక్కింది. మనం దాన్ని ఎరుకుతోటి గమనించి దాన్ని ఎంత అద్భుతంగా వాడుకోవాలన్నా మన చేతిలో ఉంటుంది, ఎంత దుర్భరంగా చేసుకోవాలన్నా మన చేతిలో ఉంటుంది. అదే చెప్తున్నారు సార్ ఇక్కడ. ఈ గ్రహం పైన ఏ జంతువైనా మాట్లాడగలదా? మనిషిగా మీకున్న అతి శక్తివంతమైన పరికరం వాక్కు. మనిషిగా మనకున్న ఒక పరికరం ఏంటంటే వాక్కు, మన వాక్కే. లేదా మాట అదో చిత్రమైన పరికరం. మాట అదో చిత్రమైన పరికరం. అయితే ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అంటే మన మాట కొన్ని కత్తులు ఉంటాయి, రెండు వైపులా పదును ఉంటాయి. అలాగా రెండు వైపులా పదున్న కత్తి లాంటిది మీ నోటి మాట అంటున్నారు సారు, పత్రి సారు. మీ మాట అత్యంత అందమైన కళను సృష్టించగలదు, లేదా మీ చుట్టూ ఉన్న మీ అందమైన కళను సృష్టించగలదు, మీ చుట్టూ ఉన్న అంతటినీ నాశనము చేయగలదు. అంటే మన జీవితాన్ని లేదా ఎదుటి వాళ్ళ జీవితాన్నైనా ఎంత అద్భుతంగా సృష్టించగలం మనం. అలాగే ఎంత వినాశకరంగా మార్చగలం. అర్థమవుతుందా అండి? అదే చెప్తున్నారు సార్ ఇక్కడ. కత్తి యొక్క అంచు మాట, కత్తి యొక్క అంచు మీ నోటి మాట అని చెప్తున్నారు. ధ్వని యోగం అయితే సజీవమైన నరకాన్ని సృష్టిస్తుంది. అది దుర్వినియోగం అయితే మీ సజీవమైన నరకాన్ని సృష్టిస్తుంది. మీరు కనుక దుర్వినియోగం చేస్తే. ఏంటి దుర్వినియోగం చేయడము? నోటి మాట. ఆస్తులు కాదు, సంపదలు కాదు, ధనం కాదు, కేవలం నోటి మాట మీరు గనక దుర్వినియోగం చేస్తే. అదే చెప్తున్నారు సార్. ఎంత
మాటను ఎలా ఉపయోగిస్తారో అన్న దానిపై ఆధారపడి మీ మాట మిమ్మల్ని సర్వ స్వతంత్రుల్ని చేయగలదు. మీరు ఎలా వాడుతున్నారో మీ నోటి మాట అన్న దాన్ని బట్టి మిమ్మల్ని సర్వ స్వతంత్రులను చేయగలదు. లేదా మీకు తెలిసిన దానికన్నా ఎక్కువగా మిమ్మల్ని బానిసగా చేయగలదు. అంటే మనకు ఏమి అర్థమైందో దానికన్నా ఎక్కువగా కూడా మన బానిసగా కూడా మార్చేస్తుంది మీ నోటి మాట అంటున్నారు సార్. మీ ఇంద్రజాల విద్య అంతా మీ మాటపైనే ఆధారపడి ఉంటుంది. అంటే మీ నోటి మాటే ఒక ఇంద్రజాల విద్యలాగా పనిచేస్తుంది. ఇంద్రజాల విద్యగా మార్చచ్చు. పరిశుద్ధం అయిన మీ మాట శుద్ధమైన ఇంద్రజాలం. పరిశుద్ధమైన మీ నోటి మాటే మీ యొక్క ఇంద్రజాలం. ధ్వని యోగం చేసిన మీ మాటే రుద్ర ఇంద్రజాలం. మాట ఎంత శక్తివంతమైందంటే ఒక మాట జీవితాన్ని మార్చగలదు, లేదా కోట్లాది ప్రజల జీవితాలను నాశనం చేయగలదు. అంటే ఒక నోటి మాటే ఎన్నో జీవితాలను కాపాడగలదు. అదే నోటి మాట ఎన్నో లక్షలాది ప్రజలను నాశనం చేయగలదు. కొన్ని సంవత్సరాల క్రిందట ఒక వ్యక్తి మాటను ఉపయోగించి ఎందరో మేధావంతులున్న మొత్తం దేశాన్ని మార్చివేశాడు. ఎవరతను? మొత్తము ఎంతో మేధావులు ఉన్న దేశాన్ని సైతం అతను మార్చేశాడు. ఏం మార్చాడు? అతని నోటి ద్వారానే, అతను మాటల ద్వారానే. ఆ మాట అంత ప్రభావితం చేసిందనమాట, మార్చేశాడు. ఎవరతను? హిట్లర్. మాట యొక్క శక్తితోనే అతడు వారిని ప్రపంచ యుద్ధానికి నడిపించాడు. ఆయన ఒక మాటలతోనే వాళ్ళకి యుద్ధానికి వాళ్ళని నడిపించాడనమాట. అంటే యుద్ధాలకు కూడా సిద్ధమయ్యారు ఆ మాటలతో. అలాగా మాటలు చెప్పి ఆ మాటలతో ఇంప్రెస్ చేశాడు. అంటే యుద్ధాలు సహా సృష్టించగలిగాడనమాట, నడిపించాడు. పైశాచికమైన హింసను ఆచరించడానికి వారిని ఒప్పించాడు. ప్రజల భయాన్ని, అంటే పైశాచికమైన హింసను కూడా ఒప్పించాడంట. ప్రజల భయాన్ని తన ఆయుధంగా మార్చుకున్నాడు. అంటే కొంతమందికి పైశాచికమైన బుద్ధులు ఉంటాయండి. పైశాచికం ఉంటాయి. పైశాచికమైన మనుషులు ఉంటారు. వాళ్ళది ఏమీ తప్పు కాదు. వాళ్ళ బుద్ధి అట్లా, వాళ్ళ మనసు అట్లా పైశాచికంగా. అంటే నేను చెప్పిందే వినాలి, నేను పెట్టిందే తినాలి, నేను లేదండి అట్లా వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము. ఇట్లా కొంతమంది ఉంటారు. నేను కూర్చోవాలి, నేను లేయంటే ఏంటండి అసలు? ఏంటి చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు మనం దైవం అయినప్పుడు ప్రతి దైవానికి స్వేచ్ఛ ఉంటుంది కదా. అట్లా వాళ్ళ చేతిలో కీలు బొమ్మలాగా ఆడాలనుకుంటూ ఉంటారు. అదే చెప్తున్నారు సార్. మరింత పెంచాడతను. ఓ పెద్ద విస్ఫోటనంలా ప్రపంచమంతటా హత్యలతోనూ యుద్ధాలతోనూ నిండిపోయింది. అంతా ఒకరి పట్ల ఒకరికి భయం ఏర్పడింది. అంటే అతని మాటలతోనే ప్రపంచమంతా హింసాత్మకంగా మార్చేసి శ్మశానాలు గుట్ట చేసేశాడు. ఒకరి పట్ల అంటే ఒకరికి భయాన్ని పెంచేశాడు. ఆ మాటలు చెప్పి ఆ మాటలతోటి ప్రజలందరిలో భయం కలిగింది. అలా భయం పుట్టేలాగా చేశాడు అతను. పరస్పరం నాశనం చేసుకున్నారు. భయం వల్ల పుట్టిన నమ్మకాలు మరి ఒప్పందాలపై ఆధారపడిన హిట్లర్ వాక్కులు శతాబ్దాల తరబడి గుర్తుండిపోయాయి. అంతే కదండి. అంటే రోజంతా కష్టపడి చేసిన పనిని ఎవరో ఒక సెకండ్లో వచ్చి, అంటే చేయడానికి తెల్లవారు నుంచి సాయంత్రం దాకా పట్టచ్చు.
దాన్ని చెడగొట్టడానికి ఎంత పడుతుంది చెప్పండి? ఒక గంట కూడా పట్టదు కదా, ఒక గంట కూడా పట్టదు. వచ్చి సిటికిలో ఇట్లా నాశనం చేసి వెళ్ళిపోతుంటారు. ఏం దానికి అంటే వాళ్ళ దృష్టి అట్లా ఉంది, వాళ్ళ బుద్ధి అట్లా ఉంది, అంత నకారాత్మకంగా ఉంటారు మనుషులు. మంచి చేయాలి, బాగుపడాలంటే టైం పడుతుంది, చెడగొట్టడానికి ఎంత టైం పడుతుంది? పట్టదు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. మనిషి మనసు నిరంతరం మొలకెత్తే రసవంతమైన నేల లాంటిది. మనిషి మనసు నిరంతరం మొలకెత్తే విత్తనాలు లాంటిది. ఉద్దేశాలే, అభిప్రాయాలే, ఆలోచనలే విత్తనాలు. ఉద్దేశాలే, అభిప్రాయాలే, ఆలోచనలే విత్తనాలు అంటున్నారు సార్ ఇక్కడ. ఆలోచన విత్తనంతో పెరుగుతుంది. వాక్కు విత్తనం లాంటిది. మన వాక్కే విత్తనం లాంటిది. మనిషి మనసు ఎంతో రసవంతమైనది. వచ్చిన చిక్కల్లా చాలా తరచుగా భయం అనే విత్తనాలకే మనసు సారవంతంగా ఉంటుంది. భయం అనే విత్తనాలకే మనసు సారవంతంగా ఉంటుంది అని అంటే అప్పుడు మనం ఏం చేయాలా? ధ్యానం చేయాలా. ధ్యానం చేసి మనం అప్పుడు ఆ సందర్భంలో, ఆ సమయంలో ఎరుకుతో ఉంటే అవన్నీ మనం గమనించుకోగలుగుతాం. ఎరుక లేదనుకోండి, ఏ ఆలోచన వస్తే ఆలోచనతో పాటు వెళ్ళిపోయామనుకో, అది ఎటు తీసుకెళ్ళిపోతే అటు వెళ్ళిపోతాం మనం కదా. అది ఏ రోడ్డు మీద వెళ్ళిపోయి కూర్చోబెట్టేస్తే రోడ్డు మీద కూర్చునేస్తాం, లేకపోతే ఏ సముద్రంలో వెళ్ళి పడేస్తే పడిపోతాం. అలా ఉంటుంది ఆలోచన. ఏదైనా ఆలోచన వచ్చిందంటే ఆలోచనతో పాటు మనం వెళ్ళిపోయామంటే. ప్రతి మనిషి మనసు సారవంతమైనదే. అయితే అది దేనికోసమైతే తయారై ఉందో ఆ రకమైన విత్తనాలకు ఆ రకమైన విత్తనాలకు మాత్రమే సారవంతమైనది. ఏ రకమైన విత్తనాలకు, భావాలకు మన మనసు రసవంతమైనదో చూసుకోవడమే చాలా ముఖ్యమైనది. అంటే మన ఆలోచనలు, మన భావాలు ఏ రకమైన దానికోసం వస్తున్నాయి, మనం దేనికి ప్రభావితం అవుతున్నాము అనే చూసుకోవడమే చాలా ముఖ్యమైనది అంటున్నారు. విషయం మన మనసును ప్రేమ అనే విత్తనాలు మొలకెత్తడానికి సారవంతం చేయాలి. ప్రేమ అనే విత్తనాలు మొలకెత్తడానికి మన మనసు అనే ఒక తోటని సారవంతం చేయాలి అంటున్నాడు. ఉదాహరణ హిట్లర్ తీసుకోండి. ఆయన అందరిలోనూ భయాందోళనలు విపరీతంగా పెంచి క్రూరమైన వినాశనాన్ని అతి సులభంగా సాధించాడు. అంటే వినాశకరమైన, క్రూరమైన, దుర్భరమైన స్థితిని చాలా ఈజీగా సాధించాడు అతను. ఏంటి? అతను యాటిట్యూడ్ అదే, అతను అలవాటు అదే, అతని క్యారెక్టర్ అదే, అతను మనసు అదే. దాన్ని చాలా ఈజీగా సాధించాడు అతను. వాక్కు యొక్క శక్తిని గమనించి మన నోటి ద్వారా ఎటువంటి శక్తి విడుదల అవుతుందో అర్థం చేసుకోవాలి. మన నోటి ద్వారా ఎటువంటి శక్తి విడుదలవుతుందో మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. మనసులో మెదిలిన ఓ చిన్న భయం, ఓ చిన్న అనుమానం అంతులేని సంఘర్షణలను సృష్టిస్తుంది. అంతే కదండి. చిన్న భయం ఏదైనా ఉండిందనుకోండి, ఆ భయము మనకు ఎంతో పెద్ద ఒక పెను మార్పులు తెస్తుంది కదా. ఎంతో భయాన్ని సృష్టిస్తుంది. ఒక మాట మంత్రించి వశం చేసుకుంటుంది. ఒక్క మాటతోటి ఒక మంత్రంలాగా వశం చేసుకుంటుంది. మనుషులు మాటలను మాంత్రికుల్లా వాడి, మనసుల్ని ఒక మాంత్రికుల్లాగా వాడి వారికి తెలియకుండానే
అంటే ఒక మాటతోటి వాళ్ళకి తెలియకుండానే నోటి మాటతో ఒక మంత్రంలాగా మార్చేస్తుంటారనమాట. అదే చెప్తున్నా. ఒకరినొకరు వశం అంటే ఒకరినొకరు మాటలతోనే వాళ్ళకి తెలియని వశం చేసేసుకుంటుంటారు. అంటే మంత్రాలు అంటాం కదా! మంత్రాలంటే ఏంటి? మాటలతోనే మాటలతో చెప్పి వాళ్ళ మాటలను చెప్పి ఏం చేస్తారు? వీళ్ళు వాళ్ళలాగా మార్చేసుకుంటుంటారు పక్కన. అంటే మనం కూడా ఏమంటాం, ఎంత కాదనుకున్నా, లేదనుకున్నా మనం ఎలాంటి వాళ్ళ పక్కన ఉంటుంటామో, మనం ఏది వింటుంటామో అదిగా మారిపోతాం. మనకు తెలియకనే ఒకానొక రోజుకి చూసుకుంటే, మనము వెనక్కి తిరిగి చూసుకుంటే మన యాటిట్యూడ్ అంతా మనం మారిపోయి అలా అయిపోయి ఉంటాం. అలాంటివి ఎవరి పక్కన ఉన్నాము అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. వశం అంటే అలా చేసి బందీలు చేసుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు బందీలు చేసేసుకుంటున్నారు. ఆ మనసుతోటి మాటలతోటి వశపరుచుకొని బందీలు చేసేసుకుంటున్నారు. ప్రతి మనిషి ఒక మాంత్రికుడే. ఎదుటి వారిని మనం వశం చేసుకోవచ్చు. అంటే ప్రతి మనిషి ఒక మాంత్రికుడే. ఒక ఎదుటి మనిషిని మనం మాటలతోటే ఒక వశం చేసుకోవచ్చు. ఒక మాంత్రికుడిలా మారిపోవచ్చు మాటతోటి. మనం ఏ మాటను వాడుతున్నామనే దానిపైన ఆధారపడి, లేదా మన మాటతో బంధ విముక్తులను కూడా చేయొచ్చు, కావించవచ్చు. బంధ విముక్తులను కూడా కావించవచ్చును. మనం ఎల్లప్పుడూ మన అభిప్రాయాలతోటి ఎదుటి వారిని ప్రభావితం చేస్తున్నాం. ఎల్లప్పుడూ మన మాటలతోటే ఎదుటి వాళ్ళని ప్రభావితం చేస్తున్నాం. ఉదాహరణకు ఇప్పటికిప్పుడు ఏర్పడిన అభిప్రాయంతో స్నేహితుడిని చూసి అంటే ఇప్పటికిప్పుడు ఒక ఆలోచన వస్తుందన్నమాట. ఏం ఆలోచన? ఒక పక్కన ఒక స్నేహితుడు ఉంటాడు. స్నేహితుడు ఉంటే స్నేహితుడిని చూసి క్యాన్సర్ వచ్చే ముందు ముఖంలో కనిపించే రంగు నాకు నీ ముఖంలో కనిపిస్తుంది అంటే, అతను అంటాడనమాట ఫ్రెండ్ని చూసి, అరే క్యాన్సర్ వచ్చే ముందు ఎట్లుంటుందో, క్యాన్సర్ వచ్చే వాళ్ళకి వాళ్ళ మొహం ఏ కలర్లో మారిపోతుంది నాకు తెలుసు, కానీ ఆ రంగు నీ మొహంలో కనపడుతుంది అంటాడనమాట. ఎవరు? ఈ పక్కన ఫ్రెండ్ తోటి. అతను బాగానే ఉంటాడు, అప్పటిదాకా ఆరోగ్యంగానే ఉంటాడు, ఏ క్యాన్సర్ ఉండదు, ఏ రోగం ఉండదు. అయినప్పటికీ ఇతను అంటాడనమాట, అంటే ఒక అనుమానం మనకు విత్తనాన్ని వేసేస్తాడు. ఏమి? అరే క్యాన్సర్ వచ్చేవాడు మొహం ఎలా ఉంటుందో, అచ్చో నీ మొహం అలా ఉంది అంటాడు. వాడు క్యాన్సర్ లేకుండా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. కానీ వీడేసిన విత్తనంతో వాడు ఏమంటుంది, అరే అవునా నా మొహం అలా ఉందా, క్యాన్సర్ వచ్చినోడి మొహం ఎలా ఉంటుందా, అయితే నాకు ఉందేమో, మరి ఉంటే ఎప్పటి నుంచి ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఎప్పుడు వచ్చింది, ఇది ఇట్లా పదే ఆలోచన వచ్చి నిజంగా సంస్థను తిరిగేలోపు నిజంగా క్యాన్సర్ వస్తుందంట వాడికి. అదే చెప్తున్నారు సార్ ఇక్కడ. కనిపిస్తుంది అంటాను. ఆ మాట విని అతడు అంగీకరిస్తే, అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, ఆ మాటను, ఈ ఫ్రెండ్ చెప్పిన మాటను అతను విని అంగీకరిస్తే, నిజమే నా ఫ్రెండ్ చెప్పింది నిజమే, నా క్యాన్సర్ ఉన్నట్టుంది అని అతను అంగీకరిస్తే ఒక్క సంవత్సరం తిరగకుండా క్యాన్సర్ వస్తుంది అతనికి. లేదు అతను చెప్పాడు, నువ్వు చెప్పేది ఏందిలే, నాకాడు ఉందిలే క్యాన్సర్, నాకేం లేదు అలాంటిది ఏంది, అది నీ ఇష్టం, నీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు కదా, నీ దృష్టి ఎలా ఉంది, నీకట్ట కనపడింది, నాకు అలా లేదు, నాకు కనపడలేదు అని అతను అనుకున్నాడు అనుకో, ఏ క్యాన్సరు రాదు అతనికి. ఒకవేళ పొరపాటున కానీ అతను భయంతోటో లేదా ఫ్రెండ్ పైన నమ్మకంతోటో దాన్ని యాక్సెప్ట్ చేశాడు అనుకో, వచ్చేది క్యాన్సర్, వచ్చేది సచ్చాడే. అంగీకరిస్తే సంవత్సరం కన్నా ముందే అతనికి నిజంగా క్యాన్సర్ వస్తుంది. ఇదే మన మాట యొక్క శక్తి. మనలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు, పెద్దవారు ఏ మాత్రము ఆలోచించకుండా మన గురించి తమ అభిప్రాయాలు, ఉద్దేశాలు ప్రకటిస్తారు. అంటే పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఉద్దేశాలు పిల్లలపైన ప్రకటిస్తారన్నమాట. ఆ ప్రకటనల వల్ల ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందా అనేది వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. మనం వాటిని నమ్మి భయం పెంచుకుంటాం. అంటే పిల్లలు తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు చెప్పిన మాటలను విని నమ్మి భయం పెంచుకుంటారు. వారు చెప్పినట్లు మనకు ఈ తలంలో ప్రావీణ్యం రాదని, వారు చెప్పినట్టు
మనకు ఈ భూమి మీద అంత ప్రావీణ్యం రాదని, నాకేం అంత సీన్ లేదని, అవంతా ఎప్పుడు జరుగుతాయని, లేదులే నేనెందుకు పనికిరానోడిని మా పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా అనుకొని అతను నమ్మాడనుకో, యాక్సెప్ట్ చేశాడనుకో, అలాగే తయారవుతాడు. అదే చెప్తున్నారు. ఆ మాటలతో, ఆ మాటల్లో పెద్దవాళ్ళు చెప్పిన ఆ మాటలలో మెరుగైన వారం కామని ఇలా ఎన్నో భయాలు మనలో పాతుకుపోతాయి. అంటే వాళ్ళు చెప్పిన మాటని విని నమ్మి మనం ఏమి చేతగాని వాళ్ళమని, మనం ఏమి చేయలేమని, మన జీవితాలు ఇంతేని, నా బ్రతుకు ఇంకెప్పుడుకి ఎట్లా ఉండాల్సిందని నమ్మితే అలాగే ఉండిపోతాయి అని చెప్తున్నారు ఇక్కడ సారు. ఈ అమ్మాయి చాలా అందవికారంగా ఉంది కదూ. అంటే ఒక అమ్మాయిని చూసి, ఎవరైనా కావచ్చు, ఒక అమ్మాయిని చూసి అరే ఈ అమ్మాయి ఏం బాగుంది, అస్సలు బాగలేదే, అందహీనంగా ఉంది, నాకు బా ఏం బాగుంది, అమ్మాయి ముక్కు చూడు ఎలా ఉందో, ఆ అమ్మాయి మూతి చూడు ఎలా ఉందో, ఆ రంగు ఎలా ఉంది అని అంటారు. ఒక అమ్మాయిని పట్టుకుని అన్నారనుకో, ఆ అమ్మాయి బాగానే ఉండొచ్చు, అందంగానే ఉండొచ్చు, ఆ అమ్మాయి ఎంతో అద్భుతంగా ఉండొచ్చు. కానీ వాళ్ళు చెప్పిన మాట ఆ అమ్మాయి వినిందంటే ఏంది, నేను అందరహితంగా ఉన్నానని వినిందనుకో, నిజంగానే ఆ అమ్మాయి శక్తి కోల్పోయి అయ్యో నేను అందంగా లేనా అని నమ్మి బాధపడుతుంది, ఎంతో కుమిలిపోతుంది. అందంగా ఉంది కాదు అంటూ ఎవరో తమ అభిప్రాయం ఎవరో వాళ్ళ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చితే ఆ అమ్మాయి విని నిజమని నమ్మి అదే అభిప్రాయంతో పెరుగుతుంది. ఆ అమ్మాయి విని ఆ నమ్మకంతోనే, అదే అభిప్రాయంతోనే పెరుగుతుంది. ఆమె ఎంత అందమైన అమ్మాయి అయినప్పటికీ, ఇతరుల మాటతో అంగీకారం ఉన్నంత వరకు ఆ అమ్మాయి ఎంత అందగత్తె అయినప్పటికీ, ఇతరుల మాటని ఎప్పుడైతే అంగీకరిస్తుందో తాను అందంగా లేననే నమ్మకం ఉంది. ఇదే ఆ మాటకు వశీకరణం అవ్వడం అంటే, మన ధ్యాసను పట్టుకొని ఆకట్టుకుని వాక్కు మనసులో ప్రవేశించి మన నమ్మకాలను మంచి కోసమైనా లేదా చెడ్డగానైనా పూర్తిగా మార్చివేయగలదు. ఇంకో ఉదాహరణ, మీరు ఓ మూర్ఖుడని నమ్ముతున్నారు అంటే, మీరు ఒక మూర్ఖుడు అని ఎవరైనా అన్నారంటే అది మీరు నమ్ముతున్నారంటే, ఇది మీరు నమ్ముతున్నంత కాలం మీరు మూర్ఖుడని దృఢపరుచుకోవడం కోసం చాలా పనులు చేస్తారు. ఏదో ఒక పని చేసి నేను తెలివిలేనివాడిని అనుకున్నాను, అయితే నేను చాలా మూర్ఖుడిని, లేకపోతే ఇటువంటి పని చేసి ఉండేవాడినే కాను. అంటే అతను అనుకుంటాడనమాట, నేను చాలా మూర్ఖుడిని, లేకపోతే నేను ఇట్లా పని చేసేవాడినే కాదు కదా, అందుకేనే ఇది చేశాను అనుకుంటాడనమాట అతను. కాను అని ఆలోచిస్తారు. ఇలా మనం 100 రకాలుగా ఆలోచించి మన మూర్ఖత్వానికే మనం చిక్కుకుంటాం. అట్లాగా మనం 100 మంది 100 మాటలు చెప్తుంటే ఆ మాటలన్నీ నమ్మి మనం ఆ మూర్ఖత్వానికే చిక్కుకుంటాం. ఆ మూర్ఖత్వాన ఉచ్చులో పడి చిక్కుకుపోతాం. దాన్ని నమ్మి ఏదో ఒక రోజు ఇంకొకరు మిమ్మల్ని మూర్ఖుడని అన్నది ఎవరో ఏదో ఒక రోజు ఏదో ఒక ఫైన్ డే ఎవరో ఒకరు వచ్చి ఎవరు నిన్ను మూర్ఖుడనింది, నువ్వేం మూర్ఖుడు కావు అని అన్నారనుకోండి, మీరు మూర్ఖుడు కాదు అంటూ తమ మాటలను మీ మనసులోకి చొప్పించారు. ఆ వ్యక్తి మాటలు నమ్మి తిరిగి ఇంకొకరి అంగీకారం చేసుకుంటారు. దీని ఫలితంగా మీరు మూర్ఖుడు కాదని మరెన్నడూ మూర్ఖుడని ఇంకెప్పుడు నేను మూర్ఖుడని అనుకోను, మూర్ఖుడనే నమ్మను, మూర్ఖుడని దృఢపరుచుకునే పనులు చేయను, మూర్ఖుడనే దృఢపరుచుకునే పనులు నేను ఎప్పుడూ చేయను
మూర్ఖుడనే పంజరం నుండి మూర్ఖుడనే పంజరం నుంచి మాటకున్న శక్తితో విడుదల అవుతారు. అంటే మూర్ఖుడనే ఒక పంజరంలో నుంచి మాటకున్న శక్తితోనే మీరు విడుదలవుతారు. దీనికి వ్యతిరేకంగా మీరు మూర్ఖుడని విపరీతంగా నమ్మితే ఎవరైనా అవును మీరు మీ మూర్ఖుడని విపరీతంగా నమ్మితే ఎవరైనా మీరు మూర్ఖుడంటే అవును నేను మూర్ఖుడే, నీలాంటి మూర్ఖుడిని నేను ఇంతవరకు కలవలేదు అంటే ఎవరో ఒకరు వచ్చి నేను నీలాంటి మూర్ఖుడిని నేను ఇంతవరకు కలవలేదు అంటే ఆ మాట తిరిగి మీ మనసులో దూరి మరింత బలపరుస్తుంది. ఆ మాట మీ మనసులో దూరి మరింత బలపరుస్తుంది. అప్పుడు పాపరహితం లేదా దోషరహితమైన అంటే ఏమిటో తెలుసుకుందాం. పాపరహితం అంటే పాపం లేకుండా అని, అంటే పాపంలోంచి అంటే లేకుండా అని అర్థం. అందుకు అంటే పాపం లేకుండా అని అర్థం. ఓకే మాస్టర్స్, మనము 4వ పేజీ దాకా చదువుకున్నాం ఈ బుక్ని. ఇంకా ఉంది బుక్, ఇంకా ఫర్దర్గా మళ్ళీ చదువుకుందాం, తెలుసుకుందాం దీని గురించి. పత్రి సార్ ఏం చెప్పారు అనేది వాక్క్షేత్రంలో. దీన్ని మనము ఇని వదిలేసేయకుండా మన ఆలోచనలు, మన పనులు, మన చేతలు, మన మాటలు, మనం ఏం వింటున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాము, మనము ఏమి నమ్ముతున్నాం అంటే ఎవరి గురించి ఏమి మన గురించి, పక్కన వాళ్ళ గురించి కాదు, మన గురించి మనం ఏమి నమ్ముతున్నాము, మనం ఏం చేస్తున్నాము అనేది కూడా గుర్తుంచుకొని మనం ఎప్పుడు ఎరుకుతూ ఉండి ఫస్ట్ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, పక్కన వాళ్ళు కావచ్చు, మన పైన మనకున్న ఉద్దేశం ఏంటి, మన పైన మనకున్న అభిప్రాయం ఏంటి అనేది చాలా ముఖ్యం. అనేది ఇక్కడ చాలా మన పైన మనకున్న అభిప్రాయం అదే చాలా ముఖ్యం. దానిపైనే మన జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఎపిసోడ్లో మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇలా కూర్చున్నాను, బయటకు కూర్చొని ఇంకా ఈ వేడికి ఇలా చేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరి ఫస్ట్ టైం ఎవరన్నా కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్. ఎందుకంటే ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారు కొన్ని వేలాది బుక్స్ చదివి ఎంతో జ్ఞానాన్ని మనందరికీ పంచిపెట్టారు. అలాంటి జ్ఞానము పంచితే పెంచబడుతుంది అన్నట్టు, అలాంటి జ్ఞానము ఎంతో జ్ఞానము అందరూ ఎంతో వేలాది మంది, లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్సు ఆ జ్ఞానాన్ని షేర్ చేస్తూ వాళ్ళు ఎదుగుతూ అందరికీ చెప్తూ పంచుతూ ఉన్నారు. అలా అందరి విందాము, నేర్చుకుందాము, ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్దాం మాస్టర్స్. దానికోసమే ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా, ఏం చెప్పినా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.